నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన నా వెలిచాల గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గత 40 సంవత్సరాలుగా నన్ను ఏదో ఒక పదవికి ఎన్నుకుంటూ మళ్ళీ నిన్నటి ఎన్నికల్లో గెలిపించడం అనేది, నేను ఊరిని వదిలిపెట్టను, ఊరు నన్ను వదిలిపెట్టదు అనేది మరొకసారి రుజువైంది. నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ మీ ప్రతి సమస్యలో పాలు పంచుకుంటూ గ్రామానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ ఇంటింటికి తీసుకువెళ్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమే లక్ష్యంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గ పరిపాలన ఉండబోతుందనేది మీ అందరికీ నేను తెలుపుకుంటున్నాను. ప్రమాణ స్వీకారాలు ఏమి ఉండేయండి, ప్రమాణ స్వీకారాలు ఏమీ ఉండవు, పని మొదలు పెట్టడే ఉంటుంది. వాటర్ సప్లై క్రమబద్ధీకరణ, తాగునీటి సరఫరా అనేది క్రమబద్ధీకరణకు ముందుగా దృష్టి పెడతాం. వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, మూడైతే ప్రధానంగా చేసేటి గ్రామ పంచాయతీ నిర్వహించాల్సినవి. దానితో పాటు సీసీ కెమెరాలను పాత వాడి స్థానంలో కొత్తగా పెట్టి దానికి నేను ముందే చెప్పినట్టుగా ఒక తాత్కాలికంగా ఒక ఉద్యోగం నియమించి వాటిని మెయింటైన్ చేయించడం ఇక్కడ జరుగుతుంది. నేను చెప్పినట్టు ఏంటంటే, విద్యార్థులకు ఏవైతే బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం కొన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. విద్యార్థులతోనే ఒక సమావేశం నిర్వహించి వారి సమస్యలని తెలుసుకొని వాటి సమస్యల పరిష్కారానికి ముందు కృషి చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇల్లు లేని పేదవాళ్లకు ఇంకా మరీ ఉధృతంగా ప్రత్యేక కోటా తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో మేడిపల్లి సత్యం గారు ప్రత్యేకంగా వెలిచాలంటే ఆయనకు ఇష్టం. ఆయన సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. గ్రామ సమస్యలన్నీ ఆయన సహకారంతో పరిష్కరిస్తాం. ప్రత్యేకంగా పెద్ద పనులు అంటే నా లక్ష్యం కిష్టోపల్లి మల్కాపూర్ కెనాల్ మీద బ్రిడ్జి నిర్మాణం. గత 10-15 సంవత్సరాలుగా దీని మీద నేనే పోరాటం చేస్తున్నాను. అది అవసరమైన పని, ముందుగా దాని మీద దృష్టి పెడతా. నేను మిగతా సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నిటిని కూడా ఒకటొకటిగా పరిష్కారం చేసుకుంటూ వెళ్తా. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలియదు.